Okay, well, hello everyone. Welcome back. Welcome to our current affairs session. See the first one. Odisha Foundation Day. దీనినే ఉత్కల్ దివస్ అని కూడా అంటారు. బేసిక్లీ ఇక్కడ ఒడిషా గురించి చెప్పాలి అని అంటే ఇనీషియల్లీ దీని పేరు వచ్చేసి ఒరిస్సా. ఒరిజినల్ నేమ్ వాజ్ డిఫరెంట్. అయితే ఒరిస్సా అని చెప్పేసి 2011 వరకు ఒరిస్సా అని పిలుస్తూ ఉండేవారు. దాని తర్వాత దాన్ని ఒడిషా అన్న పేరుతో రీనేమ్ చేశారు. అయితే ఒడిషా యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే మొట్టమొదట అంటే ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదండి అని అంటే మన భారతదేశంలో ఎస్పెషల్లీ దట్ ఈజ్ ఒడిషా. అది కూడా ఇనీషియల్లీ మనకి బ్రిటిషర్స్ రూల్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని స్టేట్స్ అన్ని కూడా క్లబ్ అయిపోయి ఉన్నాయి. మేజర్గా ఇనీషియల్లీ అయితే బెంగాల్, మద్రాస్, అదేవిధంగా ముంబై, ఇవన్నీ కూడా 3 మేజర్ ప్రావిన్సెస్. అయితే వాటిని పక్కన పెడితే 2-3 స్టేట్స్ కలిపి ఒక స్టేట్గా ఫామ్ అయ్యి ఉండేవి. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ ఒడిషా కూడా బీహార్తో యునైట్ అయ్యి ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే 1936 దానికంటే ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్కల అన్నటువంటి ఒక సంస్థ ద్వారా వాళ్ళు చేసినటువంటి ఒక మూమెంట్ వలన ఈ 1936లో ఏప్రిల్ 1, 1936 నాడు ఒడిషా అన్నటువంటి కొత్త రాష్ట్రం మనకి ఏర్పాటయ్యింది. అట్లా ఒక లాంగ్వేజ్ని ఆధారితంగా చేసుకొని అంటే ఒడియా అన్నది దర్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఏర్పడినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏది అని అంటే దట్ ఈజ్ ఒడిషా. అది దీనికి ఉన్నటువంటి యూనిక్నెస్. దాని తర్వాత కాలంలో ఒక 20 years ఆగిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే 1956 1st November నాడు మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడింది. అది కూడా సేమ్ ఇట్లానే ఇదే తరహాలో ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగు అన్నటువంటి లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రం ఏది అని అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత తెలంగాణ డివైడ్ అయిపోయింది 2014లో. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 1956 1st November సేమ్ ఇదే బేసిస్లో ఒక లాంగ్వేజ్ని ఆధారితంగా చేసుకుని ఏర్పడినటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్. మీకు ఇప్పుడు ఎగ్జామినేషన్లో దీని గురించి క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంది అని అంటే ఏప్రిల్ 1 ఒడిషా డే, ఉత్కల్ దివస్, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే లాంగ్వేజ్ని ఆధారితంగా చేసుకొని ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది, అక్కడ మీకు ఎటువంటి అంటే ప్రీ ఇండిపెండెన్సా, పోస్ట్ ఇండిపెండెన్సా ఇలాంటివి ఏమి ఇవ్వకుండా ఫస్ట్ రాష్ట్రం ఏది అని అంటే మాత్రం యూ కెన్ బ్లైండ్లీ గో విత్ ఒడిషా. అలా కాకుండా ఒకవేళ మీకు ప్రీ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ రాకముందే ఏర్పడినటువంటి రాష్ట్రం ఏది లాంగ్వేజ్ని బేస్ చేసుకొని దట్ ఈజ్ ఒడిషా. 1936లోనే ఏర్పడింది కదా, అందుకే ప్రీ ఇండిపెండెన్స్ అనిస్తే ఇది ఫస్ట్. అలా కాకుండా పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఏర్పడినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. అట్లా క్వశ్చన్ అన్నది కొంచెం డిఫరెంట్, కొంచెం టిపికల్గా అడగాలి అని అంటే ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ అది వేరీ అవుతూ ఉంటుంది. అది చూసి మీరు క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే ఆన్సర్ చేయండి. అలా కాకుండా సింపుల్గా లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అని సింపుల్గా అడిగారు అనుకోండి, యూ కెన్ గో విత్ ఒడిషా అంతే. అదర్ దాన్ దట్ మిగతాది ఏమీ అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉత్కల్ దివస్ ఆర్ ఒడిషా ఫౌండేషన్ డే. అట్లా ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఒడిషా. ఐ థింక్ ఒడిషా గురించి చెప్పుకోవాలి అని అంటే మనకి యునెస్కో గుర్తింపు పొందినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అవ్వచ్చు, లేదు అని అంటే రామ్సార్ సైట్, చిల్కా లేక్ అన్నటువంటిది మొట్టమొదటి రామ్సార్ సైట్, అది కూడా మనకి ఒడిషాలోనే ఉంది. ఈవెన్ పూరి జగన్నాథ్ టెంపుల్ దట్ ఈజ్ ఆల్సో ప్రివైల్డ్ ఇన్ దట్ వాజ్ ఆల్సో ఎగ్జిస్టెడ్ ఇన్ ఒడిషా ఓన్లీ. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. కావాలంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఇయర్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. ఉత్కల్ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఏప్రిల్ 1. ఎప్పుడు ఏర్పడింది సపరేట్ రాష్ట్రంగా అంటే 1936 1st April. దట్ ఈస్ దేర్. ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఒడ్రా విషయ లేదా ఒడ్రా దేశ అని కూడా అంటారు. ఇంకా దీనికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఇంకొకటి ఉంది. ఏంటి అంటే మనకి మౌర్యన్ ఎంపైర్ టైం పీరియడ్లో చంద్రగుప్త మౌర్య, దాని తర్వాత బిందుసార, దాని తర్వాత అశోక, వీళ్ళందరూ వచ్చారు కదా. వాళ్ళల్లో మేజర్ ఏబ్లెస్ట్ రూలర్ వచ్చేసి ఎవరు అని అంటే అశోకుడు. అశోక టైం పీరియడ్లో కళింగ వార్ అని చెప్పేసి 261 261 BCలో కళింగ అన్నటువంటి ప్లేస్లో కళింగ వార్ని ఫైట్ చేసిన తర్వాత ఆయన ఇట్లాంటి బ్లడ్ షెడ్ ఏమొద్దు అని చెప్పేసి శాంతియుతంగా ఉండడానికి ధమ్మ అన్న కాన్సెప్ట్ని ఆపాదించుకుంటాడు. ఎందుకు బుద్ధిజంని ఎంబ్రేస్ చేసుకొని ధమ్మ అన్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అట్లానే మనకు వచ్చినటువంటి కొత్త కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎడిక్స్, శిలా అంటే రాక్ ఎడిక్స్, మేజర్ రాక్ ఎడిక్స్, పిల్లర్ ఎడిక్స్, కేవ్ ఎడిక్స్ అని 3 రకాలుగా
ఎడిక్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి రూలర్ కూడా అశోకనే. ఇట్లా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది, కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. అది మీరు ఇక్కడ గమనించవచ్చు. కళింగ వార్ 261 BCలో జరిగింది అశోక టైం పీరియడ్లో. దాని తర్వాత ఆయన బుద్ధిజం ఎంబ్రేస్ చేసుకున్నాడు, దట్ ఈస్ రైట్. అండ్ ఇంకా లాంగ్వేజ్ కూడా, ఒడియాకి క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ ఎప్పుడు లభించింది అని అంటే 2014లో. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ బిట్. ఇంకొంచెం టిపికల్, కొంచెం ఇండెప్త్ వెళ్ళి అడగాలి అంటే దీని గురించి ఒడియా లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది అని కూడా అడగొచ్చు. మొట్టమొదటి ఏ భాషకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది అని అంటే దట్ ఈజ్ తమిళ్ లాంగ్వేజ్. తమిళ్ లాంగ్వేజ్కి 2004 సంవత్సరంలో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది. రీసెంట్గా 5 కొత్త లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ ఇచ్చారు. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం అని అంటే, మనకి కిలియన్ ఎంబప్పే అని చెప్పేసి ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు కదా, ఆయన పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మరాఠీ, బెంగాలీ, అదేవిధంగా అస్సామీస్, పాలి, ప్రాకృత్, ఈ ఈని మీరు రిమూవ్ చేసినట్లయితే కిలియన్ ఎంబప్పే ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే దీస్ ఆర్ 5 న్యూ లాంగ్వేజెస్ విచ్ గోట్ క్లాసికల్ రికగ్నిషన్. రీసెంట్గా మనకి చాలా రీసెంట్గా ఈ 5 లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ రికగ్నిషన్ ఇచ్చారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో టోటల్ ఎన్ని లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉంది అని అంటే టోటల్గా 11 లాంగ్వేజెస్. దానికంటే ముందు 6 ఉండేవి, రీసెంట్గా 5 యాడ్ చేయడం వల్ల టోటల్ 11 అయ్యాయి. అండ్ దీనితో పాటుగా ఒడియా, ఇది కాకుండా మనకి క్లాసికల్ డాన్సెస్ కూడా ఉన్నాయి కదా, టోటల్ 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఈవెన్ ఒడిస్సీ, అది కూడా ఒడిషా రాష్ట్రానికి చెందిందే, దానికి క్లాసికల్, అది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ క్లాసికల్ డాన్సెస్. అదేవిధంగా ఇంకా కొనార్క్ సన్ టెంపుల్, ఇది చాలా పాపులర్. అదేవిధంగా పూరి జగన్నాథ టెంపుల్, చిల్కా లేక్ కిందకి మనం చెప్పుకున్నాం, రామ్సార్ సైట్. పట్టచిత్ర పెయింటింగ్స్ అంటే పటాల మీద వీళ్ళు హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ వేసేవాళ్ళు, అది కూడా చాలా పాపులర్. అదేవిధంగా ఇక్కడ దీనికి ఇంకొక సిగ్నిఫికెన్స్ ఉంది. ఏప్రిల్ 1కి ఉన్నటువంటి ఇంకొక అనదర్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఏంటి అని అంటే, మనకి జనరల్గా ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి అని అంటే ఏప్రిల్ 1 నాడే ఫినాన్షియల్ ఇయర్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అని అంటే April 1, ఎండింగ్ డేట్ ఎప్పుడు అండి అని అంటే ఆల్ ద టైమ్ March 31. మీకు ఎగ్జామినేషన్లో ఏది అడిగారు, స్టార్టింగ్ డేటా ఎండింగ్ డేటా, అది కూడా చూసుకోండి. April 1 ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ డే. ఇప్పుడు ఈ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ ఎన్నో ఫినాన్షియల్ ఇయర్ అని చెప్తాం, 2025, 26 ఇలా మాట్లాడతాం. అండ్ ఎండింగ్ వచ్చేసి March 31. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్. ఎందుకు April 1ని ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్గా స్టార్ట్ చేశారు అని అంటే మనకి RBI అన్నది ఎస్టాబ్లిష్ అయ్యింది సేమ్ డే, దట్ ఈస్ ఆన్ April 1. అందుకోసమే ఆ డేని ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేగా చూస్ చేసుకున్నారు. యూ కెన్ క్లియర్లీ సీ దట్ RBI ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి అని అంటే 1935లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు RBIని ఎస్టాబ్లిష్ చేశారంటే హిల్టన్ యంగ్ కమిషన్, ఆ కమిషన్ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి గవర్నర్ వచ్చేసి ఎవరున్నారండి అని అంటే రీసెంట్గా RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా, శక్తికాంత దాస్ తర్వాత సంజయ్ మల్హోత్రా గారిని అపాయింట్ చేశారు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ న్యూస్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. షర్లీ బొచ్వే, ఈవిడ వచ్చేసి మనకి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి ఉన్నాయి కదండి. బేసిక్గా ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే వాట్ ఈస్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. దిస్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే ఏంటి అంటే ఒకప్పుడు మనం బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు, అంటే మనని రూల్ చేసినప్పుడు మాత్రమే కాదు, నార్మల్గా బ్రిటిషర్స్ వాళ్ళు పవర్లో ఉన్న టైం పీరియడ్లో కొన్ని దేశాలు, సమ్ కంట్రీస్ వర్ అండర్ దేర్ కంట్రోల్, వాళ్ళ కంట్రోల్లో ఉండేవన్నమాట బ్రిటిష్ రూల్లో. ఏవైతే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయో అలాంటి కంట్రీస్ని కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అని అంటాం. ఈవెన్ ఈ పేరు మీదగానే మనకి తర్వాతి కాలంలో కామన్వెల్త్ గేమ్స్ అని కూడా వచ్చాయి. ఇది కూడా ఈ నేమ్ కూడా దీని ద్వారానే వచ్చింది. ఆ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ మాత్రమే ఇనీషియల్లీ కామన్వెల్త్ గేమ్స్ ఆడటానికి పర్మిషన్ ఉండేది. దాని తర్వాత ఈ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో కేవలం బ్రిటిషర్స్ రూల్ చేసినటువంటి కంట్రీస్ మాత్రమే కాకుండా, అంటే దాంట్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీస్ మాత్రమే కాకుండా నాన్ మెంబర్ కంట్రీస్ కూడా దాంట్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి కొత్త ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు లండన్ డిక్లరేషన్ త్రూ. ఆ లండన్ డిక్లరేషన్ తర్వాతనే వేరే సభ్యుల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అట్లా కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అన్నది స్టార్ట్ అయింది. ఇప్పుడు దానికి రీసెంట్గా
సెక్రటరీ జనరల్ గా ఈవిడ్ని అపాయింట్ చేశారు. ఈవిడకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే, మహిళల్లో ఇప్పటి వరకు అంటే ఈవిడ కంటే ముందు ఇంకొక మహిళ ఉన్నారు, రిటైర్ అయిపోయారు ఆవిడ. షీ వాజ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ సెక్రటరీ జనరల్ గా పనిచేసినటువంటి మొట్టమొదటి మహిళ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ కి ఆవిడ. దాని తర్వాత ఇక్కడ ఈవిడ సెకండ్ మహిళ. కాకపోతే మనం ఆఫ్రికన్ విషయంలో వచ్చేసరికి మాత్రం ఈవిడ ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్. దీనికి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ కి సెక్రటరీ జనరల్ గా అపాయింట్ అయినటువంటి మొట్టమొదటి ఆఫ్రికన్ ఉమెన్ ఈవిడ. అయితే ఈవిడ ఏ దేశస్తురాలు అని అంటే, షీఈస్ ఫ్రమ్ ద కంట్రీ ఘనా. ఈవిడ ఘనా అన్నటువంటి దేశంలో ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేసేవారు. అట్లా షీ హెస్ ప్లేడ్ సెవరల్ రోల్స్. అట్లా ఇప్పుడు ఒక దేశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం క్యాపిటల్ కరెన్సీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి అని అంటే, అక్రా ఇస్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ వాజ్ ఘనీనియన్ సిడి. దిస్ ఈస్ ద కరెన్సీ. క్యాపిటల్ కరెన్సీ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్. అయితే ఈవిడ ఎవరిని రీప్లేస్ చేస్తూ వచ్చారు అది కావాలంటే సిఇయర్ ఇది వరకు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేశారు ఘనా, అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఎవరిని రీప్లేస్ చేశారు? పెట్రిషియా స్కాట్లాండ్, డొమినికా దేశానికి చెందినటువంటి పెట్రిషియా స్కాట్లాండ్, ఆవిడ్ని రీప్లేస్ చేశారు. పెట్రిషియా స్కాట్లాండ్, షీ వాజ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్ గా పనిచేసింది ఆవిడ. మొట్టమొదటి ఆఫ్రికన్ మహిళా సెక్రటరీ జనరల్ గా పనిచేసినటువంటి ఆవిడ ఎవరు అని అంటే ఈ మహిళ. ఇందాక ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, షీ ఈజ్ ద వన్. ఓకే, ఈవిడని రీప్లేస్ చేస్తూ ఈవిడ అపాయింట్ అయ్యారు. అయితే జనరల్ గా సెక్రటరీ జనరల్ ని అంటే వాళ్ళ టర్మ్ ఎంత వరకు ఉంటుంది, ఎన్ని టర్మ్స్ వాళ్ళు అపాయింట్ అవ్వచ్చు అని అంటే, వాళ్ళ టెన్యూర్ వచ్చేసి 4 years ఉంటుంది. వీళ్ళు 2 సార్లు మాత్రమే, మాక్సిమం 2 times మాత్రమే అపాయింట్ అవ్వడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటారు. మన భారతదేశం తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇక్కడ సేమ్ పర్సన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. వేరన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ యుఎస్, అమెరికాకి ప్రెసిడెంట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా 2 సార్లు మాత్రమే, 2 terms మాత్రమే ప్రెసిడెంట్ అవ్వాలి. వాళ్ళ టెన్యూర్ వచ్చేసి 4 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ టెన్యూర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళ టెన్యూర్ డిఫరెంట్. ఇక్కడ కూడా సేమ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ టెన్యూర్ వచ్చేసి 4 సంవత్సరాలు. ఎన్ని టర్మ్స్ పోటీ చేయడానికి ఉంటుంది అంటే కేవలం 2 times మాత్రమే సేమ్ పర్సన్ పోటీ చేయొచ్చు, అంతకుమించి పోటీ చేయడానికి ఉండదు. అండ్ ఇందాక బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే ఏంటో ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదండి, అదే సేమ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసాం ఇన్ఫర్మేషన్ కోసం అంతే. 1929లో దీన్ని ఫార్మల్ గా రికగ్నైజ్ చేశారు. లండన్ డిక్లరేషన్ ఎప్పుడైతే 1949లో వచ్చిందో, అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసిన తర్వాత 1949లో లండన్ రికగ్నిషన్ ద్వారా ఏవైతే బ్రిటిషర్స్ రికగ్నైజ్ చేయనటువంటి దేశాలు ఉంటాయో ఆ దేశాలు కూడా కామన్వెల్త్ లో జాయిన్ అవ్వచ్చు అన్నది దీని ద్వారా తీసుకొని వచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా టోటల్ ఎన్ని దేశాలు దీంట్లో సభ్యులుగా ఉన్నాయంటే 56 members. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీని హెడ్ క్వార్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్, యూకే. అండ్ దీనికి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ గా ఎవరు పనిచేశారు? ఈవిడ ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నామో మన షెర్లీ గారు, షీ ఈజ్ ద 7th సెక్రటరీ జనరల్. టోటల్ సెక్రటరీ జనరల్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తే 7th one, విమెన్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తే 2nd one, ఆఫ్రికన్ విమెన్ లిస్ట్ లో కంపేర్ చేస్తే ఫస్ట్ ఆఫ్రికన్ విమెన్. అట్లా చూసుకున్నప్పుడు మొట్టమొదటి సెక్రటరీ జనరల్ గా ఎవరు పనిచేశారు అని అంటే అర్నాల్డ్ స్మిత్ హీస్ ఫ్రమ్ కెనడా. ఆయన మొట్టమొదటి సెక్రటరీ జనరల్ గా పనిచేశారు. దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ షెర్లీ కరెంట్ అఫైర్స్. రైట్, నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ 2025. రీసెంట్గా ఈ ఎక్సర్సైజ్ని టైగర్ ట్రయంఫ్ అన్నటువంటి ఎక్సర్సైజ్ని April 1st స్టార్ట్ చేశారు. అయితే ఎప్పుడైనా సరే ఇట్లా మనకి డేట్స్ కానీ లేదు అని అంటే ఎన్ని డేస్ జరిగింది ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. కాబట్టి ఈ టైగర్ ట్రయంఫ్ అన్నటువంటిది ఎన్ని రోజులు జరిగింది అని అంటే 2 weeks పాటు ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారు. జనరల్గా మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే ఏముంటాయి? ఏదో ఆర్మీ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజ్, లేదనంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఈ 3 type ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కొన్ని వాటిలో స్పెషల్ ఫోర్స్ అని చెప్పేసి సెపరేట్గా ఈ 3 కాకుండా 3 battalion కాకుండా సెపరేట్ ఫోర్స్ ఉంటుంది, దట్ ఈస్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్. అవన్నీ కాకుండా మనకి ఇప్పుడు సడన్గా డిజాస్టర్ రిలీఫ్
డిజాస్టర్ రిలీఫ్ యాక్టివిటీస్ చేయాలి అన్నప్పుడు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి మయన్మార్, థాయిలాండ్ ఆ ప్లేస్లో అర్త్క్వేక్ వచ్చింది. అది డిజాస్టర్. అర్త్క్వేక్ ఈస్ నథింగ్ బట్ న్యాచురల్ డిజాస్టర్. అంటే మనం అనుకోకుండా సడన్గా వచ్చేటువంటి వాటిని డిజాస్టర్స్ అని అంటాం. న్యాచురల్గా జరిగితే న్యాచురల్ డిజాస్టర్స్, అలా కాకుండా మనం చేసేటువంటి పనుల వల్ల వస్తే మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అని అంటాం. ఇక్కడ రీసెంట్గా ఇలాంటి ఇప్పుడు అర్త్క్వేక్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, సునామీ కానీ, సైక్లోన్స్ కానీ ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్ ఏది సంభవించినప్పుడు సడన్గా అప్పుడు మనుషుల్ని పంపించి అక్కడ వాళ్ళని క్లియర్ చేయడం, లేదంటే వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అందించడం, ఇలాంటి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కోసమే ఈ టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ అన్నటువంటి దానిని కండక్ట్ చేస్తారు. ఏముందండి ఇప్పుడు మరి అసలు ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? డిజాస్టర్ వచ్చినప్పుడు వాళ్ళని పంపిస్తే సరిపోతుంది కదా అని అంటే, ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుకుంటే సరిపోదు కదండి, పేషెంట్స్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడే కదా దాని తర్వాత సర్జరీ చేయడానికి ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా ఆ డిజాస్టర్ సంభవించినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, లేదనంటే వాళ్ళు అసలు ఎలా బిహేవ్ చేయాలి, వీటన్నిటి గురించి ప్రాక్టీస్ పర్పసెస్లో ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తారు. అది April 1 స్టార్ట్ అయింది. దీని డ్యూరేషన్ వచ్చేసి ఎంత అనంటే 2 weeks. ఏ దేశాలకి మధ్య ఈ ఎక్సర్సైజ్ అనంటే ఇండియాకి మరియు యుఎస్కి మధ్య ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారు. ఇది ఎటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ కాదు. వేర్ యాజ్ ఇది చెప్పాలి అని అంటే ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్గా కూడా మనం దీనిని చెప్పొచ్చు. అంటే అన్ని దళాలు కలిసి ఉంటాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని దళాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. అందుకే ఇది ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్గా కూడా చెప్పొచ్చు ఇండియాకి యుఎస్కి. ఇండియాకి మరియు యుఎస్కి మధ్య జరిగేటువంటి వేరే మిలిటరీ ఎక్సర్సైజెస్ కొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి వచ్చేసి ఏమేమి ఉన్నాయి అంటే యుద్ధ అభ్యాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. అదేవిధంగా రెడ్ ఫ్లాగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇది ఇండియాకి మరియు యుఎస్కి. అదేవిధంగా మలబార్ ఎక్సర్సైజ్ కేవలం ఇండియా యుఎస్ మాత్రమే కాదండి, వేర్ యాజ్ ఇండియా యుఎస్తో పాటు ఇంకా మనకి ఆస్ట్రేలియా, జపాన్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. 4 దేశాలు. దట్ ఈస్ మలబార్ ఎక్సర్సైజ్. ఇది నేవల్ ఎక్సర్సైజ్. ఇట్లా ఏ 2 దేశాల మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చినప్పటికీ కూడా వాటిని ఒకసారి రివైజ్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అండ్ దీనిని ఎక్కడ కండక్ట్ చేశారు ఈ ఎక్సర్సైజ్ని అని అంటే వైజాగ్లో దీన్ని స్టార్ట్ చేశారు. 2 weeks, April 1 స్టార్ట్ అయ్యింది. ఇండియాకి యుఎస్కి మధ్య జరుగుతుంది. ఇది హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ దాని కొరకు. అండ్ దాని గురించి ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ చూడండి. ఎన్నో ఎక్సర్సైజ్, ఎన్నో ఎడిషన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 4th ఆంఫీబియస్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. ఆంఫీబియస్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఒక సముద్రం నుంచి ఇంకొక సముద్రానికి లేదా ఒక పోర్టు నుంచి ఇంకొక పోర్టుకి షిప్స్ని రవాణా చేస్తే దాన్ని ఆంఫీబియస్ అని అంటారు. ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ అంటే 3 దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇండియాకి యుఎస్కి మధ్య జరుగుతుంది. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ HADR ఆపరేషన్స్ అని చెప్పేసి అని అంటాం. అండ్ రీసెంట్గా దీంట్లో వచ్చినటువంటి కొత్త విషయం ఏంటి అని అంటే కొత్తగా స్పేస్ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అంటే శాటిలైట్ టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ శాటిలైట్ టెక్నాలజీని దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇప్పుడు మనకి ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ సంభవించాయి అనుకోండి, ఈ కమ్యూనికేషన్ ఏది పనిచేయదు. అలాంటప్పుడు రేడియో సిగ్నల్స్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. అట్లా ఇక్కడ శాటిలైట్ టెక్నాలజీని అది యుఎస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఆ శాటిలైట్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేయడమే కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. అది స్పేస్ ఎలిమెంట్ ఈ ఎక్సర్సైజ్కి తీసుకొని వచ్చారు. అండ్ వేరే ఎక్సర్సైజెస్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. యుద్ధాభ్యాస్, మలబార్, రెడ్ ఫ్లాగ్. అదేవిధంగా స్పెషల్ ఫోర్సెస్కి మధ్య ఇండియా యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ మధ్య కూడా ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. దట్ ఈస్ వజ్ర ప్రహార్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఎక్సర్సైజ్. రైట్, నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ లెర్న్ టు ఈట్ వెల్ రిపోర్ట్. రీసెంట్గా యునెస్కో వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. అయితే ఈ రిపోర్ట్ వచ్చేసి దేని గురించి అని అంటే రెండిటికి మధ్య రిలేషన్షిప్, ఎడ్యుకేషన్కి మరియు న్యూట్రిషన్కి, ఈ రెండిటికి మధ్య ఏమన్నా సంబంధం ఉందా, ఇంటర్ డిపెండెన్స్ ఉందా, ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నాయా, ఇంపాక్ట్ అవుతున్నాయా, వాటిని డిసైడ్ చేయడానికి
ఎడ్యుకేషన్కి న్యూట్రిషన్కి మధ్య ఉన్నటువంటి డిపెండెన్సీ ఏంటి, వాటి గురించి ఒక రిపోర్ట్ని తయారు చేశారు. దీని ప్రకారం చాలా అంటే ఆల్రెడీ ఇది వరకు ఉన్న విషయాలే, కాకపోతే ఇంకో కొత్త విషయం ఏం తెలిసింది అని అంటే మనకి 47 గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి పాపులేషన్లో 47% ఆఫ్ పాపులేషన్కి మాత్రమే న్యూట్రిషియస్ ఫుడ్ లభిస్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా న్యూట్రిషియస్ ఫుడ్ లభించట్లేదు. దేర్ బై ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కూడా తక్కువైపోతున్నాయి. దేర్ బై జెండర్ ఇన్ఈక్వాలిటీకి కూడా ఇది కారణమవుతుంది. జెండర్ ఇన్ఈక్వాలిటీకి ఎలా కారణమవుతుందండి అని అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం ఎడ్యుకేషన్ స్కూళ్ళకి పంపించి చదివించాలి అని అంటే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ సరిగా లేకపోవచ్చు, లేదా ఎకనామికల్ స్టేటస్ కండిషన్ సరిగా లేకపోవచ్చు. వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళకపోయేవారు. అందుకోసమే ఎక్కువ మంది పిల్లల్ని స్కూల్ డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి, ఎక్కువ మంది పిల్లల్ని స్కూల్కి రప్పించడం కోసం అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకొని వచ్చింది. దాని తర్వాత పిఎం పోషణ్ స్కీమ్ అని చెప్పేసి కూడా ఇంకొక కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చింది మన గవర్నమెంట్. ఎందుకు? దీని ద్వారా వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తాము అంటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తే అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కదా, మనకి ఫుడ్ దొరుకుతుంది, దాంతోపాటు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని చెప్పేసి అట్లా స్కూల్లో డ్రాప్ అవుట్స్ తగ్గుతాయన్న ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అట్లా జెండర్ ఇన్ఈక్వాలిటీని తగ్గించవచ్చు ఫుడ్ సరిగా ఉంటే. అండ్ న్యూట్రిషన్ ఉందనుకోండి, అసలు ఫుడ్ తీసుకుంటే సరిపోయింది కదండి, న్యూట్రిషియస్ ఫుడ్ ఎందుకు అన్న క్వశ్చన్ చాలా మందికి రావచ్చు. ఇప్పుడు మనం ఏది పడితే అది దొరికిన చెత్త చెదారం అంతా తినేసామనుకోండి, దాంట్లో న్యూట్రిషన్ లెవెల్స్ 0 ఉన్నాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఎప్పుడైతే ఆ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయాయో ఆటోమేటికలీ ఇట్ లీడ్స్ టు ఫెటీగ్, మన కళ్ళు తిరిగి పడిపోవడం, లేదంటే దేని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలా కాకుండా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, మనకున్నటువంటి ఎనర్జీ డ్రైన్ అయిపోయినప్పటికీ కూడా మనం కొంచెం ఎక్కువ పని చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే క్వాలిటీ ఫుడ్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రెండింటికి మధ్య ఇంటర్ డిపెండెన్స్ ఉంది అని కూడా ఈ రిపోర్ట్ ద్వారా తేలింది. రీసెంట్ గా ఫ్రాన్స్ లో దీని గురించి ఒక సమ్మిట్ ని కండక్ట్ చేశారు. ఫ్రాన్స్ లోనే ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దిస్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. యునెస్కో వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదండి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ లో ఈ యుఎన్ఓ కి స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. మనకి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో, యూనిసెఫ్, ఇలాంటి సంస్థలు. దాంట్లో యునెస్కో వన్ అమాంగ్ దెమ్. యునెస్కోని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ 16th November 1945 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. ప్యారిస్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్. అండ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరున్నారంటే ఆడ్రే అజోలే, ఆవిడ దీనికి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. రైట్, నెక్స్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ది రిపోర్ట్ ప్రొవైడ్స్ ఇంటర్ కనెక్టెడ్నెస్, అది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందంటే న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్. నేను చెప్పాను కదా, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే మనం కాన్సన్ట్రేట్ చేయగలమని. అది స్కూల్ మీల్స్ ఇంపాక్ట్ ఎన్రోల్మెంట్, అటెండెన్స్, లెర్నింగ్. స్కూల్ మీల్స్ ప్రొవైడ్ చేసి స్కూల్ డ్రాప్ అవుట్స్ని తగ్గించడం, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. దానివల్ల జెండర్ ఈక్వాలిటీ కూడా న్యాయం జరుగుతుంది. ఎక్కువ మంది అమ్మాయిలు కూడా స్కూల్స్కి వచ్చి నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎఫెక్ట్స్ అండ్ న్యూట్రిషన్. ఇప్పుడు మనకి ఏం ఫుడ్ తినాలి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని అందరికీ తెలుసు. కాకపోతే దాంట్లో ఎగ్ యోక్ ఉంటుంది, అదేవిధంగా ఎగ్ వైట్ ఉంటుంది. ఎగ్ వైట్లో ఏముంటుంది? కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అండ్ మిగతా మినరల్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన వేరే మినరల్స్ అన్నీ కూడా ఎల్లో కలర్ యోక్ ఉంటుంది కదా, దాంట్లో ఉంటాయి. ఇది తెలిసినప్పుడు మాత్రమే మనం ఎల్లో పడేయకుండా అది కూడా కన్జ్యూమ్ చేయాలి ఎవ్రీడే అన్నది తెలుసు. అది ఎలా వస్తుంది అని అంటే ఎడ్యుకేషన్ త్రూ. ఎడ్యుకేషన్ ఎఫెక్ట్స్ న్యూట్రిషన్. కాబట్టి ఇక్కడ యునెస్కో కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. అదేంటి అంటే ప్రయారిటైజ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ని, ఫ్రెష్ వెజిటబుల్స్ని, ఏదైనా అప్పుడే కుక్ చేసినటువంటి మీల్ని అలాంటివి కన్జ్యూమ్ చేయాలని చెప్పేసి చెప్పారు. షుగరీ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, వాటిని తీసుకోవడం తగ్గించాలి. మనందరికీ కొంచెం షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాను కానీ చాక్లెట్ తినడం, లేదంటే బిస్కెట్ తినడం, బేకరీ ఐటమ్స్, జంక్ తినడం, ఇలాంటివన్నీ అంటే ఈజీలీ అవైలబుల్ కాబట్టి తింటూ ఉంటాం. అది ఎక్కువగా తీసుకోకూడదు, రెడ్యూస్ చేయాలి. ఎప్పుడైనా వన్స్ ఇన్ బ్లూ మూన్ ఫైన్, ఎక్కువగా తీసుకోవద్దు. ఇంటిగ్రేటివ్ ఫుడ్ ఎడ్యుకేషన్, ఇందాక చెప్పాను కదా, మనకి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలన్న అవగాహన ఉన్నప్పుడు
న్యూట్రిషన్ కూడా మనకి తగ్గట్టుగానే ఉంటుంది. అదే చెప్పారు, ఎడ్యుకేషన్లో ఫుడ్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేయాలి అని, ఫుడ్ గురించి కూడా అవగాహన కల్పించాలి అని. దోస్ ఆర్ కీ రికమెండేషన్స్ ఆఫ్ యునెస్కో. దట్ ఈస్ అబౌట్ దట్ రిపోర్ట్. నెక్స్ట్ వన్, ఇండియన్ హాకీ ఐకాన్ ఎవరు అని అంటే వందనా కటారియా. ఈవిడ షీ ఈజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 32 years. ఇప్పుడు రీసెంట్గా ఆవిడ రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. షీ ఈజ్ ఫ్రమ్ హరిద్వార్, ఉత్తరాఖండ్. ఈవిడ ఎక్కువ సార్లు సమ్ 300+ ఇంటర్నేషనల్ లెవెల్లో 300+ టైమ్స్ ఇంటర్నేషనల్ హాకీ ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేశారు. నాట్ ఓన్లీ దాట్, 150+ గోల్స్, ఎక్కువ 150 కంటే ఎక్కువ గోల్స్ని కూడా హాకీలో సాధించినటువంటి మహిళ. అది మాత్రమే కాదు, మనకి 2020లో టోక్యోలో ఒలింపిక్స్ జరిగాయి కదా. యాక్చువల్లీ 2020లో జరగలేదు టోక్యో ఒలింపిక్స్, కోవిడ్ వల్ల 2021లో జరిగాయి. కాకపోతే 2020లో జరగాల్సింది పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఆ పేరుని మాత్రం అలా కంటిన్యూ చేశారు. జరిగింది మాత్రం 2021లో. టోక్యో ఒలింపిక్స్ 2021లో హాకీలో 4th ప్లేస్లో ఉంది మన ఇండియా, జస్ట్ మిస్ అనుకోండి. అట్లా 4th ప్లేస్లో ఉన్నప్పుడు కూడా షీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈవిడకి అర్జున అవార్డు అని చెప్పేసి, బల్బీర్ అవార్డు, ఇట్లా చాలా, పద్మశ్రీ అవార్డు, ఇట్లా చాలా తరహా అయినటువంటి అవార్డ్స్ కూడా వచ్చాయి. రీసెంట్గా షీ హాజ్ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్. అండ్ ఈవిడ గురించి కొన్ని విషయాలు చూద్దాం. సి విత్ 320 ఇంటర్నేషనల్ అపియరెన్సెస్ చెప్పాను కదా, 300+ అని. అదేవిధంగా 150+ గోల్స్ అని చెప్పుకున్నాం కదా, 158 ఎగ్జాక్ట్గా. అండ్ 32 year old. ఆవిడ డెబ్యూ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది బిగినింగ్ అంటే 2009. అండ్ టోక్యో ఒలింపిక్స్లో 4th ప్లేస్లో ఉన్నారు అని కూడా చెప్పుకున్నాం. హ్యాట్రిక్ని, షీ హాజ్ బికమ్ ద ఫస్ట్ అండ్ ద ఓన్లీ ఇండియన్ ఉమెన్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టినటువంటి మొట్టమొదటి మహిళ, ఓన్లీ ఇండియన్ ఉమెన్ హాకీ ప్లేయర్ ఎవరు అంటే షీ ఈజ్ ద వన్. అర్జున అవార్డు వచ్చింది, పద్మశ్రీ, బల్బీర్ సింగ్ అవార్డు, అదేవిధంగా ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది, ధనరాజ్ పిల్లై అవార్డు, ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే ఇక్కడ కొంచెం హట్కే మీకు క్వశ్చన్ అడగాలి అని అంటే, హాకీ గురించి చెప్పుకున్నాం కాబట్టి మన ఇండియాకి ఎక్కువ మెడల్స్ ఏ గేమ్ నుంచి లభించాయనంటే హాకీ. ఈవెన్ ఒలింపిక్స్లో కూడా మన భారతదేశానికి మొట్టమొదటి మెడల్ లభించింది ఎప్పుడండి అంటే ఈ 1928 ఆ టైం పీరియడ్లో, అరౌండ్ 1948 ఐ గెస్, 28 or 48 ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అయితే అప్పుడు కరెక్ట్గా ఆ టైంలోనే మనకి ఒలింపిక్స్లో హాకీ నుంచి మొట్టమొదటి గోల్డ్ మెడల్ వచ్చింది. దట్ ఈస్ డిఫరెంట్. ఎక్కువ సార్లు మనకి ఒలింపిక్స్లో మెడల్ దేని ద్వారా, ఏ స్పోర్ట్ ద్వారా లభించింది అంటే హాకీ ద్వారానే లభించింది. ఎవరి బర్త్ యానివర్సరీని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఎవరి బర్త్డేని సెలబ్రేట్ చేస్తాం, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజుని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఎప్పుడండి, వాట్ ఈస్ దట్ డే అని అంటే ఇట్ ఈస్ ఆన్ August 29th. అదేవిధంగా ఈయనకి ఒక నిక్నేమ్ కూడా ఉంది. ప్రతి ఒక్క అంటే పాపులర్ ప్లేయర్స్ అందరికీ కూడా కొంతమంది టిపికల్ ప్లేయర్స్కి నిక్నేమ్స్ ఉంటాయి. ఈయనకు ఉన్నటువంటి నిక్నేమ్ ఏంటి అని అంటే ద విజార్డ్ వాజ్ ద నిక్నేమ్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. అలాగే పిటి ఉషా గారికి అయితే పయోలి ఎక్స్ప్రెస్, ఇట్లా చాలా నిక్నేమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్ప్ అవుతుంది. ఈవిడ గురించి అడగడానికి అవకాశం ఉన్న అంశాలు ఏంటి అని అంటే, ఇక్కడ అవార్డ్స్ ఉన్నాయి కదండి, ఏ ఇయర్లో ఏ అవార్డు వచ్చింది ఆవిడకి, ఇట్లా టిపికల్గా అడగాలి అని అంటే ఇవి అడిగే అవకాశం ఉంది. రైట్. ఆర్బీఐ అనౌన్సెస్ 80,000 crore OMO బైస్ బిఫోర్ ఎంపీసీ రివ్యూ మీటింగ్. సరే, రైట్. ఇప్పుడు రీసెంట్గా 80,000 crores OMO అంటే ఏంటో ఫస్ట్ మనకి తెలియాలి. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, దట్ ఈజ్ OMO, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, ఇది OMO అంటే. అండ్ అదేవిధంగా ఎంపీసీ అంటే ఏంటి అని అంటే, ఫుల్ ఫామ్ మాత్రమే చెప్తున్నాను, మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంపీసీ. బేసిక్లీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు జరగబోతుందంటే April 7 నుంచి April 9 వరకు జరగబోతుంది. దానికంటే ముందే ఆర్బీఐ ఈ OMOని అనౌన్స్ చేసింది. అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఆర్బీఐ ఎయిదర్ దాని దగ్గర ఉన్నటువంటి బాండ్స్ని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా బాండ్స్ అని అంటాం, వాటిని మార్కెట్లో అమ్మడం కానీ లేదా మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం కానీ, బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఆర్ స్టాక్స్ ఆఫ్
బై ఆర్బీఐ, దానిని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. అసలు ఎందుకు చేయాలండి ఆర్బీఐ ఈ పని అని అంటే, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లిక్విడిటీని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి ఆర్బీఐ ఈ పని చేస్తూ ఉంటుంది. లిక్విడిటీ అంటే ఏంటి? మార్కెట్లో మనీ ఫ్లో. ఇప్పుడు మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఇప్పుడు మనీ ఫ్లో ఎక్కువ ఉందనుకోండి, జనాలందరి దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు ఏమైతే ప్రైజెస్ అన్ని కూడా రైజ్ అయిపోతే ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. అలాంటి వాటన్నిటిని తగ్గించడం కోసం అని చెప్పేసి మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే గవర్నమెంట్ షేర్స్ని బయటికి రిలీజ్ చేస్తుంది. అప్పుడు పబ్లిక్ అంతా మార్కెట్ కొనుగోలు చేసేలాగా చేస్తుంది. దేర్ బై కొంచెం మనీ టైట్ అవుతుంది కదా, అది ఆ పర్పస్గా. అదేవిధంగా మనీ ఫ్లో తక్కువగా ఉందనుకోండి, ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఆ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్స్ని ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. ఎందుకు? దేర్ బై మార్కెట్లోకి మనీ రిలీజ్ చేయొచ్చు. మనీ రిలీజ్ చేస్తే కొంచెం ఫ్లో వస్తుంది అని చెప్పి. ఈ విధంగా కొనడం కానీ అమ్మడం కానీ షేర్స్ని చేయడమే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అది OMO. అర్థం కాకపోతే కొంచెం రివైండ్ చేసుకొని మళ్ళీ చూడండి. దట్ ఈస్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఈ ఇన్ఫ్లేషన్, ఇందాక లిక్విడిటీ అని చెప్పుకున్నాం కదా, ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టడం కోసం అని చెప్పేసి కొన్ని రేట్స్ ఉంటాయి. రెపో రేట్ అని చెప్పి, రివర్స్ రెపో రేట్, అదేవిధంగా SLR స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో, ఇలాంటి చాలా రేట్స్ ఉంటాయి. ఆ రేట్స్ అన్నిటినీ కూడా డిసైడ్ చేసేటువంటి ఒక కమిటీ ఏంటి అంటే దట్ ఈస్ మానిటరీ పాలసీ కమిటీ. దీంట్లో 6 సభ్యులు ఉంటారు. 3 సభ్యుల్ని ఆర్బీఐ అపాయింట్ చేస్తుంది, మిగతా 3 సభ్యుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. వాళ్ళందరూ కలిసి కొన్ని డేస్ అంటే రెపో రేటు తగ్గించాలా పెంచాలా, ఉన్నదానికంటే తక్కువ చేయాలా పెంచాలా, ఏం చేస్తే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని ఈ రేట్స్ అన్నిటినీ ఫిక్స్ చేసే కమిటీనే మానిటరీ పాలసీ కమిటీ. ఇది అయితే ఇక్కడ 80,000 crores విలువ చేసేటువంటి షేర్స్ని ఆర్బీఐ కొనుగోలు చేద్దామని చెప్పేసి అనుకుంటుంది. అయితే అది కూడా ఒక విడతలో రిలీజ్ చేయదు, 4 విడతల్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4 ట్రాంచెస్. 4 ట్రాంచెస్లో ఒక్కొక్క ట్రాంచ్లో 20,000 కోట్ల విలువ చేసేటువంటి షేర్స్ని లేదా బాండ్స్ని కొనుగోలు చేస్తుంది ఆర్బీఐ. అట్లా 4 విడతలు. ఈ దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అనంటే ఎన్ని విడతలు, హౌ మెనీ ట్రాంచెస్ అనంటే 4 ట్రాంచెస్, ఒక్కొక్క ట్రాంచ్కి వచ్చేసి 20,000 crores. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ OMO ఆపరేషన్స్ బై ఆర్బీఐ. దాని గురించి ఇక్కడ మీరు చూడొచ్చు. అది ఏ డేట్స్లో అంటే April 3rd, April 8th, April 22nd, April 29. ఈ 4 డేట్స్లో 20,000 crores విడతల వారీగా. ఎందుకోసం OMO ఆపరేషన్స్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే లిక్విడిటీని మెయింటైన్ చేయడానికి. OMO అంటే ఏంటో ఇక్కడ చెప్పాను నేను. MPC ఏం చేస్తుందని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. అంతే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఆర్బీఐ. ఇంకా ఆర్బీఐ గురించి మాట్లాడుకోవాలంటే ఆర్బీఐని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1935లో ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్బీఐ యాక్ట్ 1934 దాని ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్బీఐని ఎప్పుడు ఆర్బీఐని నేషనలైజ్ చేశారంటే 1949లో. ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారంటే ఆస్బోర్న్ స్మిత్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారంటే సిడి దేశ్ముఖ్. ఇప్పుడు ప్రజెంట్ ఆర్బీఐకి గవర్నర్గా ఎవరు ఉన్నారు? 26th గవర్నర్గా అని అంటే సంజయ్ మల్హోత్రా. అది ఇందాక మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ వన్, వరంగల్ చపాటా చిల్లీ గెట్స్ GI ట్యాగ్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అయితే ఇప్పటి వరకు మన తెలంగాణ నుంచి వచ్చినటువంటి GI ప్రొడక్ట్స్ లభించినటువంటి వాటిలో దిస్ ఈజ్ 18th GI ట్యాగ్ గెలుచుకున్నటువంటి ప్రోడక్ట్. అసలు ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈజ్ GI ట్యాగ్? GI ట్యాగ్ అంటే ఏంటి? ఇది డిస్కస్ చేసే ముందు దీని గురించి చెప్పుకుందాం. ఫస్ట్, చపాటా చిల్లీని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. దట్ ఈజ్ టొమాటో చిల్లీ అని కూడా దీనికే పేరు. చపాటా చిల్లీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టొమాటో చిల్లీ. ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. అయితే టొమాటో చిల్లీ అని ఎందుకు అన్నారంటే జనరల్గా రెడ్ కలర్లో, గ్రీన్ చిల్లీస్ ఆర్ డిఫరెంట్. అయితే ఇవి రెడ్ కలర్లో ఉంటాయి, కాకపోతే టొమాటో షేప్ లాగా రౌండ్గా ఉంటాయి. ఇట్లా రౌండ్గా ఉండడం వల్లనే, ఇట్లా రౌండ్ షేప్స్ ఉండడం వలన టొమాటో చిల్లీ అని పేరు వచ్చింది. ఇది చాలా యూనిక్ ఉంటుంది. ఎలా యూనిక్ అని అంటే కారం ఎక్కువగా ఉండదు. మన క్యాప్సికమ్ ఎలాగైతే కారం తక్కువగా ఉండి టెక్స్చర్ బాగుంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే 300 per kg ఉంది. అయితే ఇప్పుడు GI ట్యాగ్ లభించిన తర్వాత దీని ధర డబల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. 550 రూపీస్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు అవుతుందో మనం చూడాలి. అయితే వాట్ ఈస్ GI ట్యాగ్ అన్నది చూద్దాం. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, దీని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంటే. GI ట్యాగ్ ఒకసారి వన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మెయిన్స్లో
దాని డెఫినేషన్ అంతా ఇచ్చేసి దీన్ని ఏమంటారు అని ఇచ్చారు. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి అని అంటే ఏదైనా మనం తయారు చేసేటువంటి వస్తువు అవ్వచ్చు, కల్టివేట్ చేసేటువంటి క్రాప్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ గూడ్ అవ్వచ్చు, అదేవిధంగా స్పిరిట్స్ అండ్ వైన్స్, ఆల్కహాల్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఈ కేటగిరీకి చెందినటువంటి ఏవైనా కూడా ఒక పర్టికులర్ ప్రాంతానికి, ఒక జాగ్రఫికల్ లొకేషన్కి యూనిక్గా ఉంటే అలాంటి వాటికి ఇచ్చేటువంటి ట్యాగే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఎవరు ఇస్తారు అని అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 1999 దీని ద్వారా జిఐ రిజిస్ట్రీ అన్నటువంటి సంస్థ దీనికి ఈ ట్యాగ్ ఇస్తూ ఉంటుంది. ఏదైనా ప్రోడక్ట్ ఒకసారి జిఐ ట్యాగ్ వచ్చింది అనుకోండి, దాని వ్యాలిడిటీ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటే 10 సంవత్సరాలు దాని వ్యాలిడిటీ ఉంటుంది. అదేంటి మేడం మరి 10 సంవత్సరాల తర్వాత వ్యాలిడిటీ అయిపోతే ఏం చేయాలి అని అంటే మరలా రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ చేసుకుంటే మరలా ఇంకో 10 సంవత్సరాలు వస్తుంది. అట్లా రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి జిఐ ట్యాగ్ లభిస్తే ఏంటంటే లాభం అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైలెస్కి జిఐ ట్యాగ్ ఉందనుకోండి. జిఐ ట్యాగ్ ఉంటే ఇలాంటి స్టైలెస్ని నేను మళ్ళీ సేమ్ అదే తరహాలో స్టైలెస్ని తయారు చేయడం అని అంటే చెయ్యకూడదు. దానికి కాపీ రైట్స్, పేటెంట్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ద్వారా ఎవరన్నా అట్లా రెప్లికేట్ చేశారంటే, మనం తయారు చేసినటువంటి ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని రెప్లికేట్ చేశారంటే వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేయొచ్చు. అందుకే జిఐ ట్యాగ్ ఈ స్పెషల్ ట్యాగ్. మన భారతదేశంలో మాత్రమే కాదు, వేరే దేశాల్లో కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాఫినెన్స్ ఆఫ్ జిఐ ట్యాగ్. వ్యాలిడిటీ 10 years ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఈ వరంగల్ చపాటా చిల్లీకి జిఐ ట్యాగ్ లభించాలి అని చెప్పేసి రీసెంట్గా దానికి లభించింది. మనకి తెలంగాణ నుంచి చాలా వాటికి జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ దీని గురించి చూస్తే ఇట్ ఈస్ 18th ప్రొడ్యూస్. ఎన్నోవ ఈ చపాటా చిల్లీ ఫ్రమ్ తెలంగాణ ఎన్నోవ జిఐ ట్యాగ్ వచ్చినటువంటి ప్రోడక్ట్ అది కూడా అడిగే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. అదేంటో మొత్తం దాని గురించి ఇక్కడ ఇచ్చాము. పోచంపల్లి ఇక్కత్ శారీ. అదేవిధంగా తెలంగాణలో ఏ సిటీని సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని దేన్ని అంటారు అని అంటే సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని పోచంపల్లిని అంటారు. ఇక్కత్ శారీ, నిర్మల్ టాయ్స్, పెయింటింగ్స్, నిర్మల్ ఫర్నిచర్, హైదరాబాద్ మన హలీం. రీసెంట్గా రంజాన్ సీజన్ అయిపోయింది కదండి. రంజాన్ నెలలో మాత్రమే హలీంని తయారు చేస్తారు. రకరకాల మీట్స్ లైక్ చికెన్ అదేవిధంగా ల్యాంబ్ వీటన్నిటి తయారు చేస్తారు. హైదరాబాద్ హలీం, దానికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. కరీంనగర్ నుంచి సిల్వర్ ఫిలిగ్రీ, అంటే సిల్వర్తో తయారు చేసినటువంటి చాలా పల్చటి వస్తువులు, ఆర్నమెంట్స్ లాగా అవ్వచ్చు, లేదంటే డెకరేటివ్ ఐటమ్స్, అది సిల్వర్ ఫిలిగ్రీ. దానికి గద్వాల నుంచి శారీస్, తేలియా రుమాల్ అంటే ఆయిల్తో తయారు చేసేటువంటి హ్యాండ్ కర్చీఫ్స్, వాటికి కూడా సిద్దిపేట గొల్లభామ పెయింటింగ్స్, ఇట్లా చాలా వరకు. ఇది ఎన్నో జిఐ ట్యాగ్ లభించినటువంటి ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ అని అంటే 18th జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ. రైట్, నెక్స్ట్ వన్. ఫినాన్స్ మినిస్టర్ లాంచెస్ నీతి NCAR. నీతి అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దట్ ఈస్ నీతి. NCAR అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. ఈ రెండు సంస్థలు కొలాబ్ అయ్యి రీసెంట్గా ఈ ఎకనామిక్ ఫోరం అన్నటువంటి ఒక పోర్టల్ని తయారు చేశాయి. ఆ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారంటే మన ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దీన్ని రిలీజ్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ గురించి చెప్పాలంటే నేషనల్ ఇన్స్టిట్యూట్, అసలు ఎగ్జాక్ట్ ఈ పోర్టల్ వచ్చేసి ఏంటి అని అంటే దిస్ ఈజ్ రెపాజిటరీ. ఇప్పుడు రెపాజిటరీ అంటే ఏంటి అని అంటే ఒక డేటాబేస్ ఉన్నటువంటి ఒక సంస్థ. ఈ రెపాజిటరీ దేని గురించి అండి అని అంటే ఇప్పుడు మన భారతదేశంలో రకరకాల స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల వాళ్ళు స్టార్ట్ చేసేటువంటి ఫిస్కల్ పాలసీస్ కానీ ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం గురించి చేసినటువంటి కమెంట్స్ లేదా సాధించినటువంటి అభివృద్ధి, అంటే ఈ ఫిస్కల్ పర్పసెస్లో ఎకనామిక్ ఫిస్కల్ పర్పసెస్లో మాత్రమే ఏదైతే డేటా ఉంటుందో 1990 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు 1990-91 నుంచి 2023-24 అంటే మోర్ దెన్ 30 years అనేది
చెప్పుకోవాలి. ఆ 30 years లో ఉన్నటువంటి డేటాబేస్ మొత్తాన్ని కూడా రెపాజిటరీ లాగా, అంటే అక్కడ నుంచి ఏ రాష్ట్రమైనా ఆ డేటాబేస్ని కలెక్ట్ చేసుకొని ఏ స్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఇవన్నీ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం ఇంకొక దేశంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకోండి, మనకి కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ లైక్ స్టాండర్డ్ అండ్ పూర్ అవ్వచ్చు, క్రిజిల్ అవ్వచ్చు, మూడీస్ అవ్వచ్చు, ఇట్లాంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చేటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఈ దేశంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా మనకి రిటర్న్స్ వస్తాయా అట్లా కన్సిడర్ చేస్తారు. సేమ్ ఇది కూడా ఒక రిపాజిటరీ, అంటే ఇప్పుడు వేరే ప్రైవేట్ సంస్థలు ఇచ్చేటువంటి రిపోర్ట్ కాకుండా గవర్నమెంటే ఒక రెపాజిటరీని, ఒక డేటాబేస్ని తయారు చేస్తే అది పకడ్బందీగా ఉంటుంది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ సోర్స్ని తయారు చేశారు. దట్ ఈస్ దిస్ వన్, రిగార్డింగ్ దిస్ వన్ దానిని నిర్మలా సీతారామన్ గారు లాంచ్ చేశారు. దాని గురించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. డెవలప్ చేసింది నీతి ఆయోగ్ ఇన్ కొలాబరేషన్ విత్ NCAER, రెపాజిటరీ ఆఫ్ డేటా ఆన్ సోషల్, ఎకనామిక్, ఫిజికల్ పారామీటర్స్, వాటి గురించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా చెప్పాను. అండ్ పాలసీ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలి అని అంటే ఏదైనా స్టేట్ దీన్ని బేస్ చేసుకుని తీసుకోవచ్చు. నీతి ఆయోగ్ ఇది వరకు దానికి ఉన్నటువంటి పాత పేరు ఏంటి, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ నీతి ఆయోగ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. క్లాస్ కరెక్ట్గా క్లియర్గా విన్నారు అని అంటే మీకు తర్వాత క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇందాక మనం GI ట్యాగ్ గురించి చెప్పుకున్నప్పుడు మొట్టమొదట ఏ ప్రోడక్ట్కి GI ట్యాగ్ లభించింది అని అంటే 2004-5లో మనకి డార్జిలింగ్ టీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఇది మొట్టమొదట GI ట్యాగ్ గెలుచుకున్నటువంటి ప్రోడక్ట్ 2004-5. క్లియర్గా వినండి, విన్నప్పుడు మాత్రమే గుర్తుంటుంది, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, లేదా అట్లీస్ట్ షార్ట్ నోట్స్ అన్నా తీసుకోండి. ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్. 15th మార్చిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు, మనకి 5 years ప్లాన్స్ ఉన్నాయి కదా, 1951 నుంచి స్టార్ట్ అవుతాయి. 12 5 years ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత దాన్ని ఆ 5 years ప్లాన్స్ని ఆపేశారు. 12 5 years ప్లాన్స్, దానికోసం వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లానింగ్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ప్లానింగ్ కమిషన్ని ఎప్పుడు రీనేమ్ చేశారు నీతి ఆయోగ్ అని అంటే దట్ ఈస్ ఆన్ 1st January 2015, 2015 1st January అప్పుడు దీన్ని రీనేమ్ చేశారు నీతి ఆయోగ్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని రీనేమ్ చేశారు. థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా దీనికే పేరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, దానికి ఎప్పుడు చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో వాళ్ళే చైర్పర్సన్ ఉంటారు. ప్రస్తుతం చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు అని అంటే నరేంద్ర మోడీ గారు. ఇది మీకు ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లాగా కూడా అడగచ్చు, చాలా ఎగ్జామినేషన్స్లో అడిగారు. అండ్ వైస్ చైర్మన్ వచ్చేసి ఎవరు ఉన్నారంటే సుమన్ బేరీ గారు, CEO వచ్చేసి BVR సుబ్రమణియన్ గారు ఉన్నారనమాట. ఈ 3 కూడా ఇంపార్టెంట్, రైట్. సల్మాన్ ఖాన్ గారు రీసెంట్ గా ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా ఈయన అపాయింట్ చేశారు. దాని పేరు వచ్చేసి ఏంటి అని అంటే టెక్నిక్స్ జర్దా కింగ్ స్మార్ట్ బాస్మతి రైస్. బాస్మతి రైస్ లో ఇది ఒక వెరైటీ, దాని పేరు ఇది. అంటే ఇది GWR అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థ, అంటే ఓవర్సీస్ కంపెనీ అయినటువంటి సంస్థ తయారు చేసేటువంటి ప్రొవైడ్ చేసేటువంటి బాస్మతి రైస్. ఇది మన భారతదేశంలో మాత్రమే కాదు, ఓవర్సీస్ వేరే దేశాలలో కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి రైస్. దానికి బ్రాండ్ అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ గారిని అపాయింట్ చేశారు. ఒక పర్సన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు అపాయింట్ చేస్తారు, అసలు ఎవరిని అపాయింట్ చేస్తారండి అంటే ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేయరండి. ఎవరైనా సెలబ్రిటీ అయి ఉండాలి, టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, హాలీవుడ్ సెలబ్రిటీస్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ, ఇలా ఎవరన్నా ఒక పర్సనాలిటీ, పాపులర్ పర్సనాలిటీని తీసుకొని ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి అపాయింట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ ప్రమోట్ చేస్తూనే దాంట్లో పార్ట్నర్షిప్ కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం సల్మాన్ ఖాన్ గారిని తీసుకోండి, ఈయన పెప్సీ, థమ్స్అప్, రియల్మీ, భారత్ పే వీటన్నిటికీ అంబాసిడర్గా పనిచేశారు. వేరే Athra.com అన్నటువంటి దానికి పార్ట్నర్గా కూడా ఆయన ఉన్నారు. ఇవి కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, రైట్. అట్లా ఈవెన్ మనం చిన్నప్పుడు బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, దాన్ని బాగా పాపులరైజ్ చేసింది ఎవరు, సచిన్ టెండూల్కర్ గారు. ఇట్లా ఒక బ్రాండ్కి అంబాసిడర్ని అపాయింట్ చేయడం వల్ల వచ్చే లాభాలు చాలా ఉంటాయి అన్నమాట, రైట్. నెక్స్ట్ వన్, రేర్ కాపర్ ప్లేట్ డాక్యుమెంటింగ్ దేవరాయ వన్స్ కొరోనేషన్ డ్యూరింగ్ విజయనగర ఎంపైర్ అన్వైల్డ్. బెంగళూరు, కర్ణాటకలో దీనిని ఎవరు అన్వైల్ చేశారు అంటే ఎవరు వెలుగులోకి తీసుకొని వచ్చారు అని అంటే ఫాల్కన్ కాయిన్స్ గ్యాలరీ వాళ్ళు, ఫాల్కన్ కాయిన్స్ గ్యాలరీ ఫ్రమ్ బెంగళూరు వాళ్ళు అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళిద్దరు కొలాబ్ అయ్యి వీటిని బయట తీసుకొని వచ్చారు. బేసిక్లీ ఇక్కడ విజయనగర ఎంపైర్ వీళ్ళ గురించి చెప్పాలి అని అంటే వీళ్ళ క్యాపిటల్ సిటీ
దట్ ఈస్ ఇంపార్టెంట్. హంపి ఈజ్ దర్ క్యాపిటల్ సిటీ. హంపి కూడా కర్ణాటకలోనే ఉంది. దట్ ఈస్ దర్ క్యాపిటల్ సిటీ. దీనిని 4 డైనాసిటీస్ వాళ్ళు రూల్ చేశారు. ఒకటి సంగమ డైనాసిటీ, శాలువా డైనాసిటీ, తులువా డైనాసిటీ, అరవీడు డైనాసిటీ. దీస్ ఆర్ 4 డైనాసిటీస్. హరిహర రాయ, బుక్కరాయ, దీస్ 2 persons ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అని కూడా చెప్తారు. అంటే 14th centuryలో చాలా బాగా ఫ్లరిష్ అయినటువంటి సౌత్ ఇండియా రీజన్లో, కర్ణాటక రీజన్లో బాగా ఫ్లరిష్ అయినటువంటి ఎంపైర్ ఏది అని అంటే విజయనగర ఎంపైర్. వాళ్ళ గురించి ఎగ్జాక్ట్గా ఎవరు రూల్ చేశారు అని రీసెంట్గా కన్నడ లాంగ్వేజ్లో, అదేవిధంగా కన్నడ మరియు సాంస్క్రిట్ ఈ 2 భాషల్లో రీసెంట్గా వీటిని ఈ కాపర్ ప్లేట్స్ అన్నటువంటివి వెలుగులోకి వచ్చాయి. వాటి గురించి స్టడీ చేయాల్సి ఉంది ఫర్దర్గా. అండ్ స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ నోన్ యాజ్ వాట్ అని అంటే దాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ నోన్ యాజ్ ఎపిగ్రఫీ. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, దాంట్లో ఉండేటువంటి ఓల్డ్ ఇన్స్క్రిప్షన్స్ స్టడీ చేసేటువంటి దాన్ని, ఆ సైన్స్ని పేలియోగ్రఫీ అంటారు. ఇది కూడా important fact. Archaeological Survey of India, that is also another important fact. Poonam Gupta, newly appointed RBI Deputy Governor. ఆర్బీఐకి గవర్నర్గా ఒక పర్సన్ ఉంటారు, డెప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారు. అయితే ఇప్పటి వరకు గవర్నర్గా ఒక ఫీమేల్ పర్సన్ ఇప్పటి వరకు గవర్నర్గా లేరు. దట్ ఈజ్ నెవర్ దేర్ ఇన్ హిస్టరీ. కాకపోతే డెప్యూటీ గవర్నర్గా మొట్టమొదటిసారి ఒక మహిళని అపాయింట్ చేశారు. ఆవిడ ఎవరు అనంటే పూనం గుప్తా. ఇందాక మనం నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అని చెప్పి ఒక సంస్థ, ఆ సంస్థ మరియు నీతి ఆయోగ్ ఈ 2 సంస్థలు కలిపి ఒక పోర్టల్ని తయారు చేసి దాన్ని నిర్మలా సీతారామన్ గారు లాంచ్ చేశారని చెప్పుకున్నాం కదా. దీనికి డైరెక్టర్ జనరల్గా పనిచేశారు ఈవిడ. దానికి డైరెక్టర్ జనరల్ తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా ఈవిడని అపాయింట్ చేశారు. గడిచినటువంటి 14 సంవత్సరాలలో 14 yearsగా మహిళా డిప్యూటీ గవర్నర్, ఒక మహిళా డిప్యూటీ గవర్నర్గా లేరు. 14 years కంటే ముందు ఉన్నారు. ఇది వరకు ఎంతమంది మహిళా డిప్యూటీ గవర్నర్స్గా ఉన్నారని అంటే 3 మహిళా డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు. షీ ఈజ్ 4th ఉమెన్ డిప్యూటీ గవర్నర్. మీకు ఓవరాల్గా ఈవిడ పూనం గుప్తా ఎన్నవ మహిళా డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐకి అని అంటే 4వ మహిళ. కాకపోతే 14 yearsలో షీ ఈజ్ ద ఫస్ట్ వన్ అనమాట. ఆ విధంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఈవిడని అపాయింట్ చేశారు. ఈవిడ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఎవరిని రీప్లేస్ చేశారు అని అంటే మైకేల్ పాత్ర ఆయన డిప్యూటీ గవర్నర్ ఉన్నారు. ఆయన్ని రీప్లేస్ చేస్తే ఈవిడని అపాయింట్ చేశారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వీళ్ళ టెన్యూర్ కూడా. ఈవిడ టెన్యూర్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని అంటే 3 years టెన్యూర్. దాని తర్వాత కావాలంటే రీఅపాయింట్ చేయొచ్చు, లేదంటే వేరే వాళ్ళని అపాయింట్ చేయొచ్చు. 4th ఉమెన్ డిప్యూటీ గవర్నర్గా ఈవిని అపాయింట్ చేశారు. ఇదివరకు ఉన్నటువంటి 3 డిప్యూటీ గవర్నర్స్ ఎవరు అని అంటే కేజే ఉద్దేశి, అదేవిధంగా శ్యామల గోపీనాథ్ అండ్ ఉషా తోరట్, వీళ్ళ 3 ఉన్నారు. వీళ్ళ 3 తర్వాత షీ ఈజ్ ద 4th ఫీమేల్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. గుప్తా బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు హెడ్ ప్రామినెంట్ ఈ ఎన్సిఏఆర్. దానికి కూడా మొట్టమొదటి మహిళ డైరెక్టర్ జనరల్గా దానికి పనిచేసినటువంటి మహిళ కూడా ఈవిడే. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, రైట్. ఈవిడ ఇది వరకు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ప్రధానమంత్రి దగ్గర ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఈవిడ పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్. నెక్స్ట్ వన్, ఇండియా ఇన్వైట్స్ చిలీ టు వేవ్స్ 2025. చిలీ, దీని క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి అని అంటే క్యాపిటల్ వచ్చేసి శాంటియాగో ఇస్ ద క్యాపిటల్ సిటీ అండ్ కరెన్సీ వచ్చేసి చిలియన్ పీసో క్యాపిటల్ కరెన్సీ. వేవ్స్ ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అబ్రివేషన్ గుర్తుపెట్టుకొని మీకు ఎగ్జామినేషన్లో వేవ్స్ అని ఇచ్చేసి చీలీని ఇన్వైట్ చేశారు అని ఇచ్చి ఈ వేవ్స్ లో వి స్టాండ్స్ ఫర్ వాట్ లేదా ఎస్ స్టాండ్స్ ఫర్ వాట్ అట్లా ఇవ్వచ్చు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఇప్పుడు ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఈ మినిస్ట్రీ హయాంలోనే ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే సంస్థలు ఉంటాయి కదా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంస్థలు, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి దాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లడానికి ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశాన్ని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ వేవ్స్ అన్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దానికి మన భారతదేశం రీసెంట్గా చీలీని ఇన్వైట్ చేసింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది చూద్దాం. ఎప్పటి నుంచి 1st నుంచి 4th మే వరకు ఈ సమ్మిట్ జరగబోతుంది. దీంట్లో భాగంగా ఈ చీలీ ప్రెసిడెంట్ అయినటువంటి గేబ్రియల్ బోరిక్ ఫాంట్
గేబ్రియల్ బోరిక్ ఫౌంట్, ఆయన 5 day విజిట్ ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ కల్చర్, ఆర్ట్స్ అండ్ హెరిటేజ్, ఆ మినిస్టర్ అయినటువంటి మిసెస్ క్యారోలిన్ అని ఎవరు ఇన్వైట్ చేశారు అని అంటే మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అయినటువంటి డాక్టర్ ఎల్ మురుగన్ గారు ఇన్వైట్ చేశారు. ఇదంటే ఏంటో చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, అదే ఇక్కడ మెన్షన్ చేసాం. రైట్, నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ ల్యాండెడ్ ఇన్ బ్యాంకాక్ ఆన్ విజిట్. దేనికి అని అంటే 6th BIMSTEC సమ్మిట్. BIMSTEC అంటే ఏంటి దాని గురించి కూడా చదువుకోవాలి. రీసెంట్ గా మోడీ గారు బ్యాంకాక్ లో జరగబోయేటువంటి, అంటే రేపు జరగబోతుంది, దట్ ఈస్ ఆన్ 4th April ఇట్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్. అయితే BIMSTEC స్టాండ్స్ ఫర్ వాట్? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దట్ ఈస్ BIMSTEC. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే ఢాకా. ఢాకా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బంగ్లాదేశ్. ఢాకా, దీని హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? దీంట్లో మెంబర్స్గా ఎవరు ఉన్నారంటే ఇనీషియల్లీ బిస్ట్, ఈసీ అని ఉండేది, ఎకనామిక్ కోఆపరేషన్. ఈ 4 దేశాలు ఉండేవి. ఎప్పుడైతే మయన్మార్ జాయిన్ అయిందో, బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, ఈ 4 దేశాలు ఎప్పుడైతే మయన్మార్ జాయిన్ అయిందో BIMSTEC ఎకనామిక్ కోఆపరేషన్ అదే అయింది. ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి? కేవలం బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా బంగ్లాదేశ్తో పాటు భూటాన్ ఉంది, ఇండియా, మయన్మార్, అదేవిధంగా శ్రీలంక, థాయిలాండ్, ఇంకొక దేశం కూడా ఉంది. వాట్ ఇస్ దట్ కంట్రీ అని అంటే ఇంకొక దేశం వచ్చేసి నేపాల్. టోటల్ ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయంటే 7 మెంబర్ కంట్రీస్. ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశం అధ్యక్షత వహిస్తూ ఉంటుంది. అది వచ్చేసి ఇప్పుడు BIMSTEC లో ఒక్కొక్క నేమ్ ఉంది కదా, ఒక్కొక్క ఆల్ఫాబెట్ వైజ్ ఎవ్రీ ఇయర్ రొటేట్ అవుతూ ఉంటాయి. జస్ట్ లైక్ మనకి బ్రిక్స్ లో ఎట్లా అయితే 5 దేశాలు ఉన్నాయో, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అవి వన్ ఆఫ్టర్ ద అదర్ ఎట్లా అయితే ప్రెసిడెన్సీ ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ప్రెసిడెన్సీ ఉంటుంది. 6th సమ్మిట్, దీని థీమ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ BIMSTEC, దట్ ఈస్ ద థీమ్. అండ్ BIMSTEC అన్నటువంటిది ఏంటో ఇక్కడ చెప్పుకున్నాం. అంటే ఆ రీజియన్లో, బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా కానీ ఎకనామిక్గా కానీ ఈ కోఆపరేషన్ అంతా ఉండాలి ఈ దేశాల మధ్య అన్న ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఎప్పుడు జాయిన్ అయ్యాయి? 2004లో జాయిన్ అయ్యాయి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. 1997లో దీన్ని ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. కాకపోతే ఆపరేషన్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్లోకి వచ్చిందంటే 2014 నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది. ఇదంతా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్, 7th India-Japan Maritime Affairs Dialogue was held in Tokyo, Japan. 7th India-Japan. See, dialogue is different to that of summit. Summit వేరు, dialogue వేరు, మీటింగ్ వేరు. సమ్మిట్ అంటే ఏంటంటే ఒక దేశం ఇంకొక దేశం, రకరకాల దేశాలు ఉంటాయి కదా, దాని హెడ్స్ ఎవరైతే ఉంటారు, ఇప్పుడు మన దేశం హెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, యుఎస్ హెడ్ ప్రెసిడెంట్ ఉంటారు. అట్లా ఏ దేశపు హెడ్ వాళ్ళు ఆ దేశం, ఆ హెడ్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్ సమ్మిట్ అంటారు. ఇక్కడ ఈ డైలాగ్ ని ఎక్కడ కండక్ట్ చేశారంటే జపాన్ క్యాపిటల్ సిటీ అయినటువంటి టోక్యోలో దీన్ని కండక్ట్ చేశారు. కరెన్సీ వచ్చేసి మేరీటైమ్ అఫైర్స్, అంటే ఇప్పుడు మనకి నేవల్ ఎక్సైజ్ అంటే ఓషన్స్, సీస్ ఇవన్నీ వస్తాయి కదా, మేరీటైమ్ అన్నా కూడా ఓషన్స్, సీస్, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి యాక్టివిటీస్ వాటిని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని ఈ డైలాగ్ని కండక్ట్ చేశారనమాట. ఎక్కడ అనంటే టోక్యో, జపాన్లో దీనిని కండక్ట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఇండియన్ నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇండియన్ నేవీ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ December 4th. అదేవిధంగా నేవీ వచ్చింది కాబట్టి ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? January 15th. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే దట్ ఈస్ ఆన్ October 8th. ఇవి త్రివిధ దళాలు. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేరియస్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇప్పటి వరకు మీరు విన్నటువంటి క్లాస్లో అంటే అటెంటివ్గా వింటే మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు, అదర్వైజ్ యూ కాంట్. సో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ద ఫస్ట్ GI ట్యాగ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఇండియా వాజ్, ఇందాక నేను ఆ క్వశ్చన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మొట్టమొదట భారతదేశం నుంచి GI ట్యాగ్ లభించినటువంటి ప్రోడక్ట్ ఏది అని అంటే ఇట్ ఈజ్
డార్జిలింగ్ టీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఏ సంవత్సరం 2004-05 ఆ సంవత్సరంలో దీనికి జిఐ ట్యాగ్ లభించింది. బాస్మతి రైస్ ఇది చాలా పాపులర్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఇట్లా రకరకాల స్టేట్స్ లో వైడ్ వెరైటీ ఆఫ్ బాస్మతి రైస్ వెరైటీస్ ఉంటాయి, దానికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. బనారసి సిల్క్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, అదేవిధంగా సెకండ్ మధుబని రైట్ మధుబని పెయింటింగ్స్ ఆర్ ఫ్రమ్ బీహార్ స్టేట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మధుబని పెయింటింగ్స్ కి రీసెంట్ గా ఒక కరెంట్ అఫైర్ కూడా ఉంది. ఏంటి, మనకి February 1 నాడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టేటప్పుడు ఆవిడ ధరించినటువంటి చీర మధుబని ఆర్ట్ వర్క్, మధుబని పెయింటింగ్ చీరని ధరించారు. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఇది కరెంట్ అఫైర్ లో కూడా ఉంది. కూర్గ్ కాఫీ ఇట్ ఈస్ ఫ్రమ్ కర్ణాటక. వీటన్నిటికీ కూడా జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. మొట్టమొదటి జిఐ ట్యాగ్ దేనికి లభించింది అని అంటే డార్జిలింగ్ టీ. రైట్, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఒడిషా? కళింగ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కళింగ 261 BC లో జరిగింది. దాని తర్వాతనే అశోక యుద్ధాలన్నీ ఆపేశాడని. ఇట్ ఈస్ కళింగ. ఇంద్రప్రస్థ ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీకాపురం అని కూడా పేరు ఉంటుంది, కాకపోతే ఇంద్రప్రస్థ అనేది గుర్తుపట్టడం కొంచెం కష్టం. ఢిల్లీస్ ఓల్డ్ నేమ్ ఇంద్రప్రస్థ, ఏన్షియంట్ నేమ్. భాగ్యనగరం అంటే అఫ్ కోర్స్ మన హైదరాబాద్. పాటలీపుత్ర ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ పాట్నా. పాట్నా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బీహార్. కర్ణావతి దేని ఓల్డ్ నేమ్ అని అంటే అహ్మదాబాద్ ఓల్డ్ నేమ్ వచ్చేసి కర్ణావతి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి క్లాస్ అటెంటివ్గా వింటే ఇది ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే విత్ ఇన్ ద క్లాస్లోనే మనం డిస్కస్ చేసుకున్నటువంటి వాటిని జస్ట్ రివిజన్ పర్పస్ క్వశ్చన్స్ని డిస్ప్లే చేస్తాం కాబట్టి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్ దట్ ఈస్ ఆన్ టుమారో. అంటిల్ దెన్ వీటన్నిటిని బాగా రివైజ్ చేయండి. అంటిల్ దెన్ బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.